క్యారెట్ కొబ్బరి కోవా అడ్డే అచ్చం పాలకోవాలా ఉంది. అయినా పాలు పంచదార లేకుండా పాలకోవా ఎలా చేసావు? మరి ఆ ప్రిపరేషన్ పద్ధతి ఏంటో పరిశీలించేద్దాం. సిజార్ లో కప్పుడు క్యారెట్ ముక్కలు, అరకప్పు బెల్లం, యాలక్కాయ గింజలు కూడా వేసుకుని అవసరం అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు ఆపకుండా కలిపారంటే ఇలా దగ్గర పడిపోద్దండి. అప్పుడు అర చెంచా నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపండి. ఉండకడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిపోయి చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో కప్పుడు బియ్య పిండి వేసుకుని సిమ్ లోనే 5-6 నిమిషాల పాటు కమ్మట వాసన వచ్చే వరకు వేపేసుకున్నాక పావు కప్పు నెయ్యి వేసుకుని 2 నిమిషాల పాటు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ లో కప్పుడు కొబ్బరి ముక్కలు, అరకప్పు బెల్లం, యాలక్కాయ గింజలు కూడా వేసుకుని వెనలా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు ఆపకుండా కలిపేసుకుని ఉండకడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని తీసుకెళ్లి బియ్య పిండి మిక్చర్ లో కలిపేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే శుభ్రంగా మెదిపేసుకుని కొంచెం తీసుకుని అప్పడం కింద వచ్చేసి మధ్యలో క్యారెట్ బాల్ పెట్టుకుని జాగ్రత్తగా పొగులు లేకుండా సీల్ చేసేసుకుని బాల్ లో చుట్టండి. ఆ శ్రీనివాసునికి నివేదించుకుని ముక్కల కోసం తింటా ఉంటదండి. శనివారం పూట శ్రీనివాసునికి సేవ చేసి శీఘ్ర దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంటదండి.